భోగి పండుగ విశిష్టత. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజులు ఎంతో కోలాహలంగా జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజున వచ్చే భోగి పండుగ. భోగి అంటే తొలినాడు అనే అర్థముంది. భోగి రోజున ఇంటి ముందు మంటలు వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమికొట్టేనని తెలుగు ప్రజల నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారుజామున భోగుమంటలు వేయడం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. బగ అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెప్తారు. బగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. ఈ భోగి రోజున సాయంత్రం పిల్లలకు పోసే భోగిపళ్ళు పోస్తూ చిన్నపిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుగా భావిస్తారు. రేగిపళ్లను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్లలో చేమంతి, బంతి పూరేకలు, అక్షింతలు, చిల్లర నాణ్యాలు కలిపి పిల్లల తలపై పోస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనాథ స్వామితో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగి మంటల్లో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకల్ని కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అతిశక్తివంతమైంది. మన శరీరంలోని 72,000 నాడులలో ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్నిస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువుల్ని కాదు, మనలోని పనికిరాని అలవాట్లను, చెడు లక్షణాలను. అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్థం ఈ భోగి మంటల వెనక ఉంది. ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలలో అరిసెలు, నువ్వుల లడ్డు, జంతికలు, చెక్కలతో పాటు రకరకాల పిండి వంటలను మన ఇరు రాష్ట్రాల్లో తెలుగువారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో 3 రోజులు పెద్ద పండుగ ప్రారంభమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.